ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న న్యాయ కోవిదులు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలన్నీ గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ తాజకృష్ణలో విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఐ నేత నారాయణ మద్దతు ప్రకటించారు. తనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇకపై ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించబోనన్నారు. పౌర సమాజం ప్రతినిధిగా పౌరుల హక్కులు, సామాజిక న్యాయం, ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడతానని ఆయన చెప్పారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే ఢిల్లీ స్థాయిలో తెలుగు వారి ప్రతిష్ట పెరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఎజెండాతో ఎన్డీఏ అభ్యర్థిని ముందులు పెడితే రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు, రిజర్వేషన్లను పెంచాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పి ఇండియా కూటమి ఈరోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఎన్నికల బరిలో దించిండ్రు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నక్సలైట్లను జాతీయ స్థాయి నాయకత్వం మాట్లాడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న కారణాలు ఎత్తుకుతున్నారు. నేను ఒకే సూచన చేస్తున్నా, ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన తెలుగువాడు, మనవాడు, రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా మన అందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను, మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ఆత్మ ప్రబోధానుసారము ఓటేయండి. భారత సంవిధానంతో 53 ఏళ్లుగా నా ప్రయాణం కొనసాగుతుంది. ఇది అదే ప్రయాణంలో ఒక అంతర్భాగం మాత్రమే. ఇప్పటి వరకు రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం జరిగింది. రాజ్యాంగానికి నిబద్ధుడై ఉంటాను, విధేయుడై ఉంటాను. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దగ్గరికి వచ్చే వరకు సంవిధానం ఏం చెప్తుందంటే విధేయుడై ఉంటానే కాదు, సంరక్షిస్తాను. ఓటు వేసే ప్రతి పౌరుడు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రాజకీయపరమైనటువంటి అభిప్రాయం కలిగి ఉంటాడు. సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల మాట్లాడుతుంటాను. మీకు అందరికీ పరిచయమే. ఏదో ఒక తీర్పు గురించి చర్చ ప్రారంభమైంది. చర్చించండి, సంభాషించండి, తీర్పు చదవండి. నేను ఎక్కడైనా ఎవరినన్నా సమర్థించినట్టు దాంట్లో ఉంటే నేను శిరస్సు వంచి మీ మాటను గౌరవిస్తాను. 11 మంది న్యాయమూర్తులు కలిసి ఆ కేసు విన్నారు. దాంట్లో ఒక అక్షరం, ఒక కామ, ఒక ఫుల్ స్టాప్, ఒక సెమికోలన్ ఎవరు మార్చలేదు. ఎన్నికల ప్రక్రియ ఈ దేశంలో ప్రమాదంలో పడబోతుంది అనేటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. కాన్స్టిట్యూషన్ డజంట్ గివ్ పవర్ టు ఎనీవన్. కాన్స్టిట్యూషన్స్ జాబ్ ఇస్ టు లిమిట్ యువర్ పవర్. మంచి వాళ్ళ చేతిలో ఉన్నంత వరకే దానికి రక్షణ. అది ఎవరి చేతిలో పడకూడదో వాళ్ళ చేతిలో పడితే ఏమన్నా రాసుకో, విధ్వంసం జరుగుతుంది.